నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆధిపత్య పోరు రగిల్చిన చిచ్చు, పట్టు కోసం 25 ఏళ్ల ఆరాటం, శత్రువెవరో తెలియని పోరాటం, 3 యుద్ధాల రణక్షేత్రం, మనిషి మనలేని మృత్యుపర్వతం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శీతల యుద్ధ భూమి సియాచిన్ గ్లేషియర్. -50 డిగ్రీలు దాటే గడ్డకట్టే చెరలో అక్కడ ఏ జీవికి ప్రాణవాయువు కూడా దొరకదు. అపార ఖనిజాలు లేవు. పంటలు పండే సారవంతమైన నేల అంతకంటే కాదు. అంతా మంచుమయం. అలాంటి నిరుపయోగ నిర్మానుష్య ప్రాంతం కోసం దాయాది దేశాలైన పాక్, భారత్లు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. 25 ఏళ్లుగా పట్టు కోసం తుపాకులు ఎక్కుపెడుతున్నాయి. విధి విచిత్రం ఏమిటంటే వారంతా పోరాడుతున్నది తుపాకీతో ఎదురొచ్చే ప్రత్యర్థి సైనికుడితో కాదు, కంటికి కనిపించని శత్రువైన ప్రకృతితో. ఆశ్చర్యంగా అనిపించిన వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృత్యు పర్వతాలుగా మారుతున్న ఆ మంచు కొండల వివరాలు ఆసక్తినే కాదు, ఉత్కంఠ రేకెత్తిస్తాయి. సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శీతల యుద్ధభూమి. సియాచిన్ అనే పేరుకు, అక్కడ జరిగే పోరుకు ఏమాత్రం పొంతన ఉండదు. సియా అంటే బాల్టీ భాషలో గులాబీ అని అర్థం. చున్ అంటే ఏదైనా వస్తువు సమృద్ధిగా దొరికే ప్రదేశమని అర్థం. అంటే సియాచిన్ గులాబీలు సమృద్ధిగా దొరికే ప్రదేశమని అర్థం. కానీ అక్కడ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధం. నిశ్శబ్దం, చుట్టూ మంచు వర్షం, చెవులు చిల్లులు పడేలా వీచే శీతల గాలులు, -40 డిగ్రీల ఉష్ణోగ్రత. ఇక శీతాకాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే గాలులతో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు పడిపోతుంది. ఈ హిమనీ నదంలో ప్రతిరోజు 6 నుంచి 7 మీటర్ల ఎత్తు వరకు, చలికాలంలో 10 మీటర్ల ఎత్తు వరకు మంచు కురుస్తూ ఉంటుంది. ఒక్కోసారి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో మంచు తుపానులు బీభత్సం సృష్టిస్తాయి. ఇక్కడ న్యూబ్రా అనే నది కూడా ప్రవహిస్తోంది. అది షోయక్ నదిలో కలుస్తుంది. హిమనీ నదం నుంచి కరిగిన నీరే వాటి జలధారకు ఆధారం. అవన్నీ సింధు నదిని చేరతాయి. ఈ ప్రాంతంలోనే అతి ఎత్తైన రోడ్ ఢిల్లీ, మనాలి, లేహ్, సియాచిన్లను కలుపుతూ నిర్మించారు. సియాచిన్ గ్లేసియర్లో అధిక భాగం మన సైన్యం ఆధీనంలో ఉంది. దాదాపు 80 కిలోమీటర్ల రహదారి సౌకర్యం ఏర్పాటు చేసిన భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, పాకిస్తాన్ 20 కిలోమీటర్ల రహదారితో సియాచిన్ గ్లేసియర్పై పట్టుకు ప్రయత్నిస్తోంది. అత్యంత కఠినమైన ప్రమాదకర పరిస్థితుల్లో ఇరు దేశాల సైనికులు గస్తీ కాయాల్సిన పరిస్థితి రావడానికి అదే కారణం. రెండు దేశాలు పరస్పర విరోధం వల్ల ఈ ప్రాంతంలో 70 మైళ్లు మంచుతో కూడిన సరిహద్దులో సైనిక మోహరింపు సాగుతోంది. ఇప్పటి వరకు 1984 నుంచి 2012 మధ్య సుమారు 3000 మంది పాక్ సైనికులు, 5000 మంది భారత సైనికులు సియాచిన్లో ప్రాణాలు కోల్పోయారు. వారిలో శత్రువు చేతిలో మరణించిన వాళ్ల కంటే ప్రమాదకరమైన వాతావరణం వల్ల మృత్యువాత పడిన వారు అధిక శాతం. ఇటీవల కూడా పాకిస్తాన్కు చెందిన 135 మంది సైనికులు, 11 మంది పౌరులు మంచు చర్యలు విరిగిపడి సజీవ సమాధి అయ్యారు. అది జరిగాక కూడా ఇరు దేశాల వైఖరిలో ఏమాత్రం మార్పు వచ్చిందే లేదు. ముఖ్యంగా పాకిస్తాన్ అయితే సైన్యాన్ని వెనక్కి పిలిపించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కనుగొనాలని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు కయానీ వైపు నుంచి విజ్ఞప్తి తర్వాతే ఆ ప్రకటనలు వెలువడడం గమనించాల్సిన విషయం. దీన్ని బట్టే రెండు దేశాల ప్రభుత్వాలు సియాచిన్పై ఎంత పంతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ 7000 మంది భారత సైనికులు, 4000 మంది పాక్ సైనికులు మకాం వేసి పహారా కాస్తున్నారు. దాదాపు 20,000 అడుగుల ఎత్తులో విధులు నిర్వర్తిస్తున్నారు. గ్లేషియర్ అంటే ఒక రాయిలాగా అయిపోయిన ఐసు. దాని ఒక 70 అడుగులు 80 అడుగులు లోతుంటుంది. కింద నీళ్లు ప్రవాహం ఉంటాయి. అది ఎప్పుడూ అది రాయిలాగా గడ్డలాగా ఉంటుంది. మనుషులు నడిచిపోలేదు దాని మీద. మనిషి నడిచిపోవాలంటే ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని చిన్న ఒక్క గొడుగు వేసుకుంటూ పోవాలి. అందుకని హెలికాప్టర్లోనే ఎక్కువ మెయింటెనెన్స్ జరుగుతుంది. నెలలు తరబడి మంచుకొండల్లో పనిచేస్తున్న సైనికుల్లో చాలా మంది కంటిపునులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరికొందరికి ఎక్కువ కాలం ఆక్సిజన్ మాస్కులు ధరించడం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడం, వినికిడి సమస్యలు ఎదురవుతున్నాయి. మంచు దెబ్బకు చేతులు, కాళ్లు వంకర్లు పోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అది ప్రాణాంతకంగా మారే పరిస్థితి. శరీర ఉష్ణోగ్రత పడిపోవడం, తీవ్రమైన తలనొప్పి, ఛాతీ నొప్పి, రక్తహీనత, వాంతులు వంటివి వారికి సాధారణ ఆరోగ్య సమస్యలు.
ప్రతి 4 రోజులకు ఒక పాక్ సైనికుడు చనిపోతుంటే ఒక భారత సైనికుడు రోజు విడిచి రోజు మృత్యువాత పడుతున్నట్లు అంచనా. ప్రాణనష్టం ఇలా ఉన్నా నేటికి 2 దేశాల ప్రభుత్వాలు కోట్ల కొద్దీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం వెచ్చిస్తున్నాయి. రక్షణ రంగ నిపుణుల అంచనా ప్రకారం పాక్ దాదాపు రోజుకు 1.5 కోటి సియాచిన్లో గస్తీ నిమిత్తం ఖర్చు చేస్తోంది. నెలకు 45 కోట్లు, ఏడాదికి 540 కోట్లు సంవత్సరానికి ఖర్చు చేస్తోంది. మన విషయానికొస్తే భారత్ సర్కారు ఇందుకోసం రోజుకు 5 కోట్లు ఖర్చు చేస్తోంది. నెలకు దాదాపు 200 కోట్లు, సంవత్సరానికి 3000 కోట్లు ఖర్చు చేస్తోంది. సియాచిన్ చరిత్ర గమనిస్తే సియాచిన్ గ్లేసియర్ కాశ్మీర్ ప్రాంతం తూర్పు కారాకోరం పరిధిలోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది. పాక్ ఇండియా సరిహద్దు ప్రాంతంలోని ఉత్తర దిశలో ఉంది. దీని పొడవు 70 కిలోమీటర్లు. ఇది కారాకోరం పర్వత శ్రేణుల్లోనే అతి పొడవైన హిమనీ నదం. ప్రపంచంలో రెండోది. సముద్ర మట్టానికి సియాచిన్ గ్లేసియర్ 5753 మీటర్లు అంటే 18,875 అడుగుల ఎత్తులో ఉంది. సియాచిన్ పై పట్టు కోసం భారత్, పాక్ దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. 1984 పూర్వం సియాచిన్ నిస్సైనికీకరణ ప్రాంతం. 1972 సిమ్లా ఒప్పందంలోనూ ఈ ప్రాంతం ఎవరి అధీనంలో ఉన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. వివాదం తలెత్తడానికి అదే కారణమైంది. 2 దేశాలు సియాచిన్ మాదంటే మాదని వాదించుకోవడం మొదలుపెట్టాయి. 1970 చివరి, 1980 తొలి దశకంలో పాకిస్తాన్ తమ పరిధిలోని పలు సియాచిన్ గ్లేసియర్ పర్వత పంక్తులను స్వాధీనంపై దృష్టి సారించింది. మంచుకొండల్లో నిప్పుల కొలిమి రాజేసింది. 1984లో రిమో 1 అనే శిఖరం మీద జపనీస్ బృందం పరిశోధనలకు పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది. పాక్ తీరు అలానే కొనసాగితే మున్ముందు దాయాది శిఖరం తమదని వాదిస్తే వ్యూహాత్మకంగా ఇండియా నష్టపోవాల్సి వస్తుంది. రిమో 1 శిఖరం సియాచిన్లో తూర్పు భాగాన ఉంది. సియాచిన్ నైరుతి దిశలో ఉన్న చైనా, ఈశాన్య దిక్కున ఉన్న పాకిస్తాన్లకు భవిష్యత్తులో వ్యూహాత్మక దారి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మన దేశంతో యుద్ధం వస్తే చైనా నుంచి సహాయ సహకారాలు పొందే మార్గం కూడా ఇదే. అందుకే మన దేశం దీనిపై పట్టు సడలించేందుకు ఇష్టపడడం లేదు. ఫలితం క్రమం తప్పని కయ్యాలు. పాక్ దూకుడు గమనించిన భారత్ వ్యూహాత్మక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ మేఘదూత్ చేపట్టింది. పాకిస్తాన్ ఈ వ్యూహాత్మక ప్రాంతంపై దృష్టి పెట్టినట్లు భారత సర్కారుకు ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. దానికి తగ్గట్టే పాక్ ఈ ప్రాంతంలో కీలక స్థానాలు ఇండియాకు దక్కకుండా చేసే వ్యూహాలు పన్నడం ప్రారంభించింది. ఆ మేరకు ఇస్లామాబాద్లో నేతలు ప్రయత్నాలు, ప్రణాళికలు మొదలుపెట్టారు. ఈ కదలికలు గమనించిన మన సైన్యం పాకిస్తాన్ ఎత్తులను చిత్తు చేసింది. ఇండియా తన సైన్యాన్ని లడఖ్ ఉత్తర ప్రాంతంలోనూ, గ్లేషియర్ పరిధిలోనూ మోహరింపజేసింది. అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేకపోతుండడం గమనించి 1982లోనే సైన్యానికి అంటార్కిటికా ప్రాంతంలో శిక్షణ ఇచ్చింది. అయితే 1984 ఏప్రిల్ 17న సియాచిన్ గ్లేసియర్పై పాగా వేయాలని పాకిస్తాన్ ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలుసుకున్న సైన్యం 4 రోజులు ముందుగానే 1984 ఏప్రిల్ 13న ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకుంది. దీనికి లెఫ్టినెంట్ జనరల్ ప్రేమనాథ్ హూన్ నాయకత్వం వహించారు. 1984 ఏప్రిల్ 13వ తేదీన సియాచిన్ గ్లేసియర్ను చేజిక్కించుకుంది. ఇదే ప్రపంచంలో ఎత్తైన యుద్ధరంగం. అలాంటి అతిశీతల ప్రాంతంలో సైనిక పటాలాన్ని ఏర్పాటు చేయడం అదే తొలిసారి. అక్కడ సముద్ర మట్టానికి 21,000 అడుగుల ఎత్తులో భారత సైన్యం నిరంతరం పహారా కాస్తోంది. దాదాపు ఇరు దేశాలవి కలిపి 150 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నిరంతరం సైనికులు గస్తీలో ఉంటారు. అక్కడ ఏంటంటే సైన్యాలు మనిషి ఉండే పరిస్థితే లేదు ఆ వాతావరణంలో. కానీ వాళ్ళు ఏంటంటే ఇది జాగ్రఫికల్గా అది క్రిటికల్ ప్రాంతం. అది రేపు చైనాతో సంబంధాలకు కానీ, ఆ కారాకారం ఏరియా రోడ్డు మార్గానికి కానీ, రేపు ఇండియా మీద పైచేయి సాధించడానికి 2 దేశాలకు కీలకమైన ప్రాంతం. అది నిత్యం అక్కడ యుద్ధ వాతావరణం ఉంటుంది. రోజు ఫైరింగ్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఆ సమస్య ఓడవడం లేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఆ ఆక్రమించిన దానిలో కొంత చైనాకి ఇవ్వడం జరిగింది పాకిస్తాను. అక్కడి నుంచి రోడ్డు మార్గం వేసుకుంటున్నారు వాళ్ళు. దాంతో ఎన్నటికైనా ఇండియాకు ప్రమాదమే. దాంతో ఇటు మన ఇండియాకి కానీ, అటు రష్యాకి కానీ, ఇవన్నిటికీ మనకు ముఖ్యంగా మన భూభాగం నుంచి ఇది చేయడానికి, వాళ్ళకు మనం దెబ్బకొట్టడానికి ఇది కేంద్రం. ఇండియన్ ఆర్మీ వ్యూహాత్మక ప్రాంతమైన సియాచిన్ గ్లేసియర్ను తన గుప్పిట్లో ఉంచుకుంది. దాదాపు 70 కిలోమీటర్ల పరిధిలో ప్రధాన పోస్టులు, రహదారి మార్గాలు మన దేశ సైన్యం చేతిలో ఉన్నాయి. వీటితో పాటు ప్రధాన మార్గాలైన సాల్తోరో రెర్జీ, గ్లేసియర్ పశ్చిమ భాగంలో ఉన్న సియాలా, బైలా ఫాండిలా, గ్యోంగ్లా మార్గాలు మన సైన్యం చేతిలో ఉన్నాయి. ఇవి ఎంతో వ్యూహాత్మకమైన ప్రాంతాలు. వీటిపై కన్నేసిన పాక్ వ్యూహాత్మక ప్రాంతాలు చేజిక్కించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇందులో 1987 తొలిసారిగా
1989లో రెండో మారు దాడికి తెగబడ్డారు. అప్పుడు బ్రిగేడియర్గా జనరల్ పర్వేజ్ ముషారఫ్ సైన్యంలో పనిచేస్తున్నారు. ఆయనే దాడికి నాయకత్వం వహించారు. కానీ అదే సంవత్సరంలో పాకిస్తాన్ పోస్టు క్యాయిద్ భారత్ వశమైంది. దీనికి బానా పోస్టుగా తర్వాత నామకరణం చేశారు. ఆపరేషన్ రాజీవ్ పేరుతో చేపట్టిన ఆ పోరులో మేజర్ బానా సింగ్ వీరోచిత పోరాటంతో ఈ పోస్టు దక్కింది. అందుకే దానికి ఆయన పేరును పెట్టారు. 1999లో నియంత్రణ రేఖ పరిధిలోని కార్గిల్ సెక్టార్లో శీతాకాలం కావడంతో మన సైన్యం అక్కడి పోస్టులను ఖాళీ చేసింది. అది గమనించిన పాక్ దుస్సాహసానికి ఒడిగట్టింది. గెరిల్లా దళాలు సైన్యం కలిపి ఆ పోస్టులలో మకాం వేశాయి. ఒకవేళ ఈ పోస్టులు ఖాళీ చేయాలని భారత్ కోరితే సియాచిన్ నుంచి భారత దళాలు వెనక్కి పిలిపించాలన్న డిమాండ్ పెట్టాలన్న యోచనతో పాక్ ముందడుగు చర్యకు పూనుకుంది. ఈ యుద్ధంలో ప్రాణనష్టం అధికమైన భారత్ తన పోస్టులను తిరిగి స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయంగానూ మనకే ప్రపంచ దేశాల మద్దతు లభించింది. అప్పటి నుంచి భారత్ అన్ని వేళలా ఈ పోస్టులో సైనికుల గస్తీతో ఉంచింది. సియాచిన్ రీజియన్లో తొలిసారిగా పాక్ ప్రధాని బెనజీర్ భుట్టో పర్యటించింది. జూన్ 12, 2005లో మన ప్రధాని మన్మోహన్ సింగ్, 2007లో రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం పర్యటించి సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపారు. ఇక ఇలాంటి అత్యంత శీతల ప్రాంతంలో పనిచేసే విధానాన్ని పరిశీలించేందుకు 2008 అక్టోబర్ 17న అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ జార్జి కేసీ పర్యటించారు. ఇన్ని వేల ప్రాణాలు, వేల కోట్లు ఖర్చవుతున్నా భారత్ పాక్లు వ్యూహాత్మక ప్రాంతంపై పట్టు సడలించేందుకు ఇష్టపడడం లేదు. ఏ దేశం తన పోస్టులు ఖాళీ చేస్తే శత్రుదేశం స్వాధీనం చేసుకుంటుందేమోనన్న అనుమానాలు ఇరు దేశాల్లో ఉన్నాయి. ఇక ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే 3 యుద్ధాలు జరిగాయి. మన దేశం విషయానికి వస్తే ఈ ప్రాంతం అత్యంత కీలకమైంది. మనకు కేవలం పాక్తోనే కాకుండా చైనాతోనూ వైరం ఉంది. ఈ పరిస్థితుల్లో పాక్కు చైనా సాయం అందించాలంటే ఈ మార్గం సులువైంది. అందువల్లే మన సైన్యం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసే వీలులేదు. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తే పాక్ సైన్యంతోనే కాక ఉగ్రవాద ముఠాలు మన దేశంలోకి చొరబడే ప్రమాదం ఉంది. సియాచిన్ను నిస్సైనికీకరణ ప్రాంతంగా చేస్తే ఇలాంటి ప్రమాదాలు ఎన్నో. అందుకే మన సైనికులు ప్రాణాలెదురొడ్డి దేశ రక్షణ కోసం అటు ప్రకృతితోనూ శత్రువుతోనూ పోరాడుతున్నారు.